అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రైమ్ 9 న్యూస్ మమతా హాస్పిటల్స్ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ రక్తదాన శిబిరం ద్వారా సేకరించిన రక్తాన్ని తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు అందించబోతున్నారు. ఈ రక్తదాన శిబిరానికి దాదాపుగా 70 మంది రక్తదానం చేశారు. వారిలో 10 మంది మహిళలు కూడా ఉన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. మార్చి 8వ తారీఖు అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని ఇటు ప్రైమ్ 9 న్యూస్ మరియు మమతా హాస్పిటల్స్ జంగారెడ్డిగూడెం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి దాదాపుగా ఇప్పటికీ 70 మంది రక్తదానం చేయడం జరిగింది. ఇందులో మహిళలు కూడా 10 మంది రక్తదానం చేశారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు మమతా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సిబ్బంది ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా జరుగుతుంది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సంబంధించి రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు, ఎలా ఉంది, ఎంతమంది చేశారు? ముందుగా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. ప్రతి సంవత్సరం ఈ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మన మమతా హాస్పిటల్ వారు బ్లడ్ బ్యాంక్ నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా మమతా హాస్పిటల్స్ మరియు ప్రైమ్ 9 వారు కలిసి సంయుక్తంగా ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. జనరల్ గా బ్లడ్ డొనేషన్ అంటే పురుషులే చేస్తారు, మెయిల్స్ ఎక్కువ చేస్తారు అనే ఒక ఇది ఉండేది. కానీ ఈ బ్లడ్ క్యాంప్ లో దాదాపుగా ఇప్పుడు దాకా 70 మంది డొనేట్ చేసి ఉన్నారు. అందులో 10 నుంచి 15 మంది మహిళలు ఉన్నారు. అదేవిధంగా ఈ క్యాంప్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం మన మమతా హాస్పిటల్లో నెలకి 40 నుంచి 50 బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ చేయడం జరుగుతుంది. దాని కొరకు ఈ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రైమ్ 9 వారు మమతా హాస్పిటల్ వారు సంయుక్తంగా ఈ క్యాంప్ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన డొనేట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. చెప్పండి అమ్మా, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏం చెప్తారు మీరు ఒక మహిళగా? ఈరోజు ఈ రీతిగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తలసేమియా పిల్లలను దృష్టి పెట్టుకొని మమతా హాస్పిటల్ యాజమాన్యం వీళ్ళందరి సిబ్బంది అందరూ కూడి పిల్లలకి రక్తదాన శిబిరం చేయించడం జరుగుతుందండి. ఈ రకంగా చేయడం మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. అలాగే వచ్చిన వాళ్ళందరూ కూడా మరి బాయ్సే కాక అలాగే లేడీస్ కూడా వచ్చి బ్లడ్ క్యాంపు చేయించడం జరుగుతుందండి. అలాగే 10 మంది వరకు ఇప్పటి వరకు లేడీస్ కూడా వచ్చి బ్లడ్ ఇవ్వడం జరిగింది. ఈ రకంగా మేము జరుపుకోవడానికి మాకు చాలా సంతోషంగా ఉందండి. అలాగే తలసేమియా పిల్లల్ని మరి మమతా హాస్పిటల్ యాజమాన్యం గుర్తుపెట్టుకొని మరి ప్రతి నెల సుమారుగా మరి 70 నుంచి 80 మంది పిల్లలకు ప్రతి నెల 2 సార్లు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఎక్కించుకున్న పిల్లలకి మరి ఫ్రీగా బ్లడ్ ఎక్కించి వారికి ఆరోగ్యశ్రీలో మందులు ఉచితంగా ఇస్తూ అలాగే వారికి కావాల్సిన మరి న్యూట్రిషన్ కూడా ఏర్పాటు చేస్తూ వాళ్ళకి అన్ని అందుబాటులో ఉంచుతున్నారండి. దానికి గాను మరి మమతా హాస్పిటల్ యాజమాన్యాన్ని ఈ సందర్భంగా నేను ఎంతగానో మరి అభినందిస్తున్నానండి. చిన్ని గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈ రీతిగా మరి ఈ యొక్క క్యాంపును నిర్వహించుకోవడానికి మరి మహారాణులు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అండి. మేము అన్నిట్లోనూ ముందు రంగాల్లోనూ ఉంటామని అలాగే అందరికీ మేము అందుబాటులో ఉంటామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. రైట్, మొత్తంగా చూసినట్టయితే అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని దాదాపు ఇటు ప్రైమ్ 9 న్యూస్ మరియు మమతా హాస్పిటల్స్ జంగారెడ్డిగూడెం వారి ఆధ్వర్యంలో బ్లడ్ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికోసం దాదాపు ఇప్పటికీ 70 మంది రక్తదానం చేశారు. అందులో దాదాపు 10 మంది మహిళలు కూడా రక్తదానం చేయడం జరిగింది. ఈ రక్తాన్ని ఏదైతే తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకైతే అందిస్తామని అయితే ఇటు మమతా హాస్పిటల్స్ వారు చెప్పడం జరిగింది. ప్రతి నెల కూడా తలసేమియా బాధితుల కోసం దాదాపు 30 నుంచి 40 బ్లడ్ బ్యాగులు ఇటు మమతా హాస్పిటల్స్ ద్వారా సర్వీస్ చేస్తున్నామని అయితే చెప్పడం జరుగుతుంది. మొత్తంగా ఏదైనా మహిళలు ప్రతి రంగంలో కూడా అభివృద్ధి చెందాలి అని చెప్పి అయితే ఆకాంక్షిస్తున్నారు. మొత్తంగా ఈ ప్రైమ్ 9 మరియు మమతా హాస్పిటల్స్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం జరగడం చాలా సంతోషంగా ఉందని ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ శేఖర్తో సత్య, ప్రైమ్ 9 న్యూస్, ఏలూరు జిల్లా నుంచి.